క్యాంపస్ ఉద్యోగాల వేటలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అప్రతిహత విజయ యాత్రను కొనసాగిస్తున్నారు. ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగాలతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోని కంపెనీల్లోనూ ఉద్యోగాలను పొందుతున్నారు. తాజాగా టాటా ఎలక్ట్రానిక్స్ లో ఏకంగా 239 మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం ఇందుకు నిదర్శనం. హుస్సూర్, తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫికసీ గ్రూప్ చెన్నై ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 239 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. కాలేజీలో సోమవారం విలేకరుల సమావేశం వివరాలను తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనం 2.4 లక్షలుగా చెప్పారు. ఉచిత వసతి సౌకర్యాన్ని కంపెనీలో కల్పిస్తుందన్నారు. డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు వివిధ రంగాల్లో అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా శిక్షణ ఇస్తున్నామని గుర్తు చేశారు. అందుచేతనే మ్యానుఫ్యాక్చరింగ్ లోనూ ఉద్యోగాలను తమ విద్యార్థులు అందుకోగలుగుతున్నారని చెప్పారు. ఈ సంవత్సరం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎంఆర్ఎఫ్ టాటా ఎలక్ట్రానిక్స్ లో తమ విద్యార్థులు 500 మంది ఎంపికయ్యారని తెలిపారు. టాటా 2000 మంది విద్యార్థులు తమ కాలేజీ నుండి ఉద్యోగాలతో బయటకు వెళ్లటం గర్వకారణమన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులను కంపెనీలు వివిధ కేటగిరీల్లో నియమిస్తామని తెలిపారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు. ఏఎస్ఎన్ కాలేజెస్, ముఖ్యంగా ఏఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సుమారు 36 సంవత్సరాల చరిత్ర. ఈ 36 సంవత్సరాల్లో సుమారు 26 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం 2000 మంది విద్యార్థుల పైన క్యాంపస్ సెలక్షన్స్లో ప్రతి సంవత్సరం రిక్రూట్ చేసే కనుక దాంట్లో భాగంగా ప్రతి 5 సంవత్సరాలు ప్రతి 5 ఇయర్స్కి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న రంగాలకి అనుగుణంగా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని తయారు చేసి వివిధ రంగాల్లో స్టార్టింగ్ కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వస్తే ఓన్లీ ఐటీ బేస్డ్ ఉద్యోగాలు స్టార్టింగ్లో ఉంటే ఆ తర్వాత క్రమక్రమంగా ఐటీతో పాటు నాన్ ఐటీ జాబ్స్ని వివిధ సెక్టార్లో ఏ రంగంలో ఆపర్చునిటీ వస్తే ఆ రంగంలో ఏఎస్ఎన్ కాలేజ్ స్టూడెంట్స్ అవకాశాన్ని పొందే విధంగా ట్రైన్ చేసుకుంటూ తీసుకొస్తాం. ప్రధానంగా ఈ సంవత్సరం కాలేజ్ నేను చాలా గర్వపడతా ఉన్నాను. ప్లస్ మా ప్రిన్సిపల్ రామచంద్రాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడున్న భారతదేశ సినారీలో ఐటీ రంగం, సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ వీటన్నిటితో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యానుఫ్యాక్చర్ రంగానికి దేశం ఎంతో ముందుకెళ్తా ఉంది. సో ఈ మ్యానుఫ్యాక్చర్ రంగంలో కూడా కాలేజ్ స్టూడెంట్స్ని జాబ్ ఓరియంటెడ్గా తయారు చేసి ఆ మ్యానుఫ్యాక్చర్ రంగాల్లో కూడా ఈ సంవత్సరం పర్టికులర్గా ఏఎస్ఎన్ కాలేజ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ రీసెంట్గానే సుమారు 230 మంది దాకా సెలెక్ట్ అయినారు. ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్ రంగాన్ని దీంట్లో 239 మంది స్టూడెంట్స్ ఈరోజు సెలెక్ట్ అవుతారు. అంటే ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద, అంటే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో చదివే ప్రతి స్టూడెంట్కి జాబ్ ఆపర్చునిటీతో ఒక ఉద్యోగ భద్రతతో బయటికి పంపే క్రమంలో, అంటే వాళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ కాలేజ్ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్గా కంపెనీ ప్లాట్ఫామ్ మీదకి పంపే క్రమంలో మారుతున్న పరిస్థితులకి అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని కాలేజ్ ఈరోజు ఈ సంవత్సరం పర్టికులర్గా ఐటీ రంగాలతో పాటు నాన్ ఐటీ రంగాల్లో మరి ముఖ్యంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా బాగా గ్రోత్ ఉన్న మ్యానుఫ్యాక్చర్ రంగంలో కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని జాబ్ ఆపర్చునిటీ తీసుకురావటం రామచంద్రాన్ని అభినందిస్తూ, ఈ టాటా ఎలక్ట్రానిక్స్ 239 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసినందుకు యాజ్ ఎ చైర్మన్గా కంపెనీకి ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ, వీళ్ళకి శాలరీ కూడా సుమారు 2,40,000 రూపాయల ప్యాకేజీ ప్లస్ వీళ్ళకి వసతి కూడా ఫ్రీగా ఇచ్చే విధంగా. ఇది తమిళనాడు ఉన్న ఫ్యాక్టరీలో. సో ఇంత రామచంద్ర చెప్పినట్టు వీళ్ళు ఏ రంగంలో అంటే టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ రంగంలో కూడా
ఉంది కాబట్టి ఈ రంగంలో ఈ స్టూడెంట్స్ని జాబ్ ఆపర్చునిటీ రావటం. సో చూడండి, ఒక్కసారి మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఏఎస్ఎన్ కాలేజ్ ఈరోజు సుమారు ఈ ఒక్క అకాడమిక్ ఇయరే దగ్గర 500 మంది పైన స్టూడెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఈరోజు క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే విధంగా ట్రైన్ చేయటం, వచ్చే విధంగా చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో డెఫినెట్గా భారతదేశంలో ఉన్న అన్ని రంగాల్లో ఈరోజుకే ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో ఏఎస్ఎన్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటాం ఎంతో ఆనందపడతా ఉంటే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న కంపెనీస్ అనుగుణంగా వాటికి కూడా ఈరోజు మ్యానుఫ్యాక్చర్ రంగంలో కూడా ఈ ఒక్క అకాడమిక్ ఇయర్ సుమారు 500 మంది స్టూడెంట్స్ ఇటు ఎంఆర్ఎఫ్ కానీ ఇటు టాటా ఎలక్ట్రానిక్స్లో కానీ సెలెక్ట్ అవటం చాలా ఆనందపడుతూ రామచంద్రాన్ని అలాగే మరి స్టాఫ్ని అభినందిస్తూ సెలెక్ట్ అయిన ప్రతి స్టూడెంట్స్ని నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏఎస్ఎన్ కాలేజీ అంటేనే డిసిప్లిన్, భద్రత, అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్, క్యాంపస్ సెలక్షన్. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ మంచి ఉద్దేశంతో కాలేజీలో చేస్తూ ఉన్నారు, వాళ్ళని డిగ్రీ కంప్లీట్ అయ్యే నాటికి ఒక మంచి ఉద్యోగ భద్రతతో పాటు వాడిని ఒక మంచి సిటిజన్గా, వాడి ఇంటర్మీడియట్ వరకు ఎలా ఉన్నా డిగ్రీకి వచ్చేవరకు ఏఎస్ఎన్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్గా లైఫ్ స్కిల్స్ ద్వారా వాడి బాడీ లాంగ్వేజ్ని, యాటిట్యూడ్ని మార్చి తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా ఒక మంచి ఉద్యోగ భద్రతతో బయటికి పంపగలుగుతాం. అది ఎంతో ఆనందిస్తాం. అందుకే ప్రతి సంవత్సరం కాలేజీ ఎంతో కసిగా పనిచేస్తుంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఇన్ని కంపెనీస్తో సెలెక్ట్ అయితే ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ కంపెనీస్తో, నెక్స్ట్ ఇయర్కి ఇంకేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని అందిపుచ్చుకునే విధంగా వీటన్నిటికీ డెఫినెట్గా రామచంద్ర వాళ్ళ టీం కృషిని అభినందిస్తూ మరొక్కసారి టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీని కూడా ప్రస్తుతం భారతదేశం మొత్తంలో కూడా ఉత్పాదక రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇంకా అవబోతుంది కూడా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంఎస్ఎంఈ పేరుతో చాలా ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడం, స్టార్టప్స్ కనుక ఎవరన్నా పెడితే ఉత్పాదక రంగంలో చాలా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈ ఇండస్ట్రీ ఇంపార్టెన్స్ పెరిగింది, దాంట్లో ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. అది దృష్టిలో పెట్టుకుని కళాశాల ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉత్పాదక రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలని డిగ్రీ స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఉత్పాదక రంగంలో డిగ్రీ స్టూడెంట్స్కి చాలా అవకాశాలు ఉంటాయి. డేటా ప్రాసెసింగ్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెంటరీ కంట్రోల్, డేటా మేనేజ్మెంట్స్, వీటిల్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అక్కడ అవకాశాలు ఉండవు. అందుకని ఆ ఉద్దేశంతో డిగ్రీ కళాశాల విద్యార్థులకి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక మంచి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హుసూర్ తమిళనాడులో బేస్ అయింది. వాళ్ళ అఫీషియల్గా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియాలో వాళ్ళ ఆర్గనైజేషన్కి, వాళ్ళ ప్లాంట్కి వాళ్ళ ఆథరైజ్డ్ రిక్రూటర్ ఎవరైతే ఎఫ్ఎక్ఎస్సి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చెన్నై వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాంపస్కి వచ్చి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు రీసెంట్గా సెలెక్టెడ్ లిస్ట్ని అఫీషియల్గా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో 239 మంది స్టూడెంట్స్ ఏఎస్ఎన్ కాలేజీలో ప్రస్తుతం ఆఖరి సంవత్సరం సెలెక్ట్ అవ్వడం జరిగింది. My name is Sri Pujita. I am studying BSc final year in ASN Degree College. Today I have placed in Tata Electronics company, and our college supported us very much. Our mentor principal sir has supported to us in placement process. Our life skill program has supported very much for us. Thank you for the Tata Electronics and our principal sir for guiding us. అవునా. సో నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ డిగ్రీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్లో చదువుకుంటున్నాను. సో మాకు ఇప్పుడు వచ్చిన కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ అనేది చాలా యూస్ఫుల్ ప్రజెంట్ డేస్లో. సో ఈ కాలేజ్ వల్ల మేము మా లైఫ్ స్కిల్స్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అవే మా ఇంటర్వ్యూ ప్రాసెస్లో కూడా మాకు చాలా హెల్ప్ అయినాయి. ఈ ప్లేస్మెంట్స్లో మాకు ఇలాంటి చాలా కంపెనీస్లో జాబ్స్ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా ప్రిన్సిపల్ సార్ అలాగే ఆయన చేసే కృషి మా కోసం, మా
మా లైఫ్ని ఇంకా మంచి స్టేజ్లో ఉండడానికి ఆయన ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. నిజంగా ఆయన ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్ మాకు ప్రెసెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టాటా. ఈ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా డిగ్రీ అనేది ఇంపార్టెంట్. సో డిగ్రీతో పాటు మన లైఫ్లో మనం ఎలా లీడ్ చేయాలి ఏంటి అనేది ఖచ్చితంగా ఈ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో మనం నేర్చుకుంటాము. మన ఫర్దర్ ఫ్యూచర్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో కూడా మనకు ఒక మంచి మెంటర్గా ఉండి మా ప్రిన్సిపల్ సార్ అనేది మాకు చాలా సపోర్ట్గా చేస్తూ ఉంటారు. మెయిన్గా గర్ల్స్ విషయంలో సార్ చాలా కేర్ఫుల్గా ఉంటారు. ప్రతి విషయంలోనూ మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి మెయిన్గా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నా పేరు మేఘన. నేను ఈ కాలేజ్లో చదువుకున్న ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో. సార్ చాలా మోటివేట్ చేస్తారు. సార్ మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తారు. లైఫ్ స్కిల్స్ ప్లాట్ఫామ్ అనేది మా ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ టాటా కంపెనీలో మాకు జాబ్ రావడానికి మెయిన్ రీజన్ రామ్చంద్ సార్. ఆయన గైడెన్స్ వల్ల మేము చాలా నేర్చుకున్నాము. అండ్ గర్ల్స్కి చాలా యూస్ఫుల్ అవుతారు. సార్ ఏమున్నా సరే ప్రికాషన్స్ కానీ మోటివేట్ కానీ చాలా ఈజీగా చెప్తారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఎన్ని చూసినా సరే ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. మనం జాబ్ క్రాక్ చేయడానికి ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ టాటా ఎలక్ట్రానిక్స్. నా గోల్ ఒక రెప్యూటెడ్ కంపెనీలో మంచిగా జాబ్ చేస్తూ పేరెంట్స్కి హెల్ప్ఫుల్ అవ్వాలని. అండ్ మై పేరెంట్స్ ఆల్సో ఇక్కడ కాలేజ్ జాయిన్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నావు, ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలి, ఇంకా నువ్వు నేర్చుకోవాలి, జాబ్ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతావు, అండ్ ఈ సార్ గైడెన్స్ వల్ల నువ్వు చాలా నేర్చుకున్నావు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.